Isaiah chapter 14, verse 27. For the Lord of hosts has purposed, and who will annul it? His hand is stretched out, and who will turn it back? సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? ఈ మాటలు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. మరి ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి మరి కారణభూతుడైనటువంటి దేవుడు. ఆయన అద్వితీయ సత్య దేవుడు. ఈయన సైన్యములకు అధిపతి యెహోవా ఈయన పేరు. ఆయనే దాన్ని నియమించి ఉన్నాడు. ఒక పనిని, ఏదైనా సరే ఒక పని ఆయన నియమించినప్పుడు దాన్ని రద్దుపరచగలవాడెవడు? ఎవరికైనా చేత అవుద్దా? ఈయన నియమించిన దాన్ని రద్దుపరచటం? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? దేవుడు ఒకసారి బాహువు చాస్తే దాన్ని ఎవ్వరూ కూడా త్రిప్పలేరు వెనక్కి. ప్రియమైన వాళ్ళారా, సచ్ ఎ పవర్ఫుల్ గాడ్ హీ ఈజ్. కాబట్టి ఈ వాక్యములు మరి దేవుని యొక్క శక్తిని తెలియజేసేవిగా ఉంటున్నాయి. మనము కేవలం మానవులము. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పవిత్రతను తెలుసుకొని దానికి లోబడి వారంగా మానవులమైన మనం ఉంటే మనకి ఎంతైనా క్షేమాన్ని దేవుడు ఇస్తారు.